వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నికలు ముగిశాయి. చైర్పర్సన్ గా లక్ష్మీ రామనందు ఎన్నికయ్యారు. అలాగే వైస్ చైర్పర్సన్ గా నరేందర్ ను ఎన్నుకున్నారు. నూతన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం తమ ప్రాధాన్యతలని వెల్లడించారు. హనుమకొండ అనే నేను నర్సంపేట 10వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం, విధేయత చూపుతానని, కలిగి ఉంటానని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కీర్తి దుష్యంత్ రెడ్డి అనే నేను మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నర్సంపేట 24వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడుతున్న భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ లక్ష్మి అను నేను నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నర్సంపేట మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాధికారానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైస్ చైర్మన్గా అవకాశం కల్పించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి ప్రత్యేకమైన పాదాభినందనలు.